హలో పిల్లలు ఎలా ఉన్నారు? మరి ఈ వీడియోలో మనము సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించి 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు టు గెట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మై ఛానల్. చూడండి, సెల్ఫ్ అసెస్మెంట్కి సంబంధించి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ స్టేట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ అన్నారు. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ అంటే మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. దాని యొక్క డెఫినేషన్ ఒకటి రాస్తే చాలు. సి వాట్ ఇట్ స్టేట్స్. ఇట్ స్టేట్స్ దట్ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. అది రాస్తాం ఫస్ట్. ఎవ్రీ కాంపోజిట్ number can be expressed as product of primes, and this prime factorization is unique. This factorization is unique. ఇది యూనిక్ గా ఉంటుంది. ఎలా? అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్. అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఆఫ్ వాట్? ఆర్డర్ ఆఫ్ ప్రైమ్స్ అంటే ప్రైమ్ నెంబర్స్. ఈ విధంగా మరి మనము ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అరిథమెటిక్ ని డిఫైన్ చేయొచ్చు. ఇది రాస్తే మనకు 1 మార్క్ రావడానికి అవకాశం ఉంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 2 హియర్. ద యూనిట్ డిజిట్ ఇన్ 6 to the power of 2024 ప్లస్ సైన్ అబ్జర్వ్ చేయాలి ఇక్కడ, ప్లస్ 5 to the power of 2024 ఈజ్ అన్నాడు. చూడండి, మనం 6 to the power of 2024 కనుక్కునేకి వీలు కాదు. అయితే దాని యొక్క యూనిట్ డిజిట్లో ఏముంటుందో చెప్పొచ్చు బై లుకింగ్ అట్ ది ప్యాటర్న్. చూడండి, 6 to the power of 1 ఈజ్ వాట్? ఇట్ ఈస్ 6 స్క్వేర్ ఈజ్ 36, 6 క్యూబ్. ఇక్కడ కామన్గా మనం చూస్తే జనరలైజేషన్లో మనకు యూనిట్స్ డిజిట్ ఏమొచ్చింది? మనకి ఇక్కడ 6 వస్తూ ఉంది ఫర్ 6 యాజ్ బేస్. నువ్వు ఏదైనా తీసుకో. అలాగే నువ్వు 6 to the power of 2024 అన్నా కూడా కంప్లీట్గా మనకు నెంబర్ తెలియకోకుండా లాస్ట్లో మనకి ఏమొస్తుంది ఇక్కడ అంటే యూనిట్ డిజిట్స్లో 6 వస్తుంది. ఇన్ ద సేమ్ వే 5 to the power of 2024. చూడండి, 5 దీనికి కూడా చూద్దాం జనరలైజేషన్. 5 power 1 is 5, 5 square is 25, 5 cubed is 125. చూడండి, ఇక్కడ యూనిట్స్ డిజిట్లో ఏమొస్తుంది? మనకు 5 వస్తుంది. కాబట్టి 5 to the power of 2024 ని మనం ఏం రాయవచ్చు అంటే దీని యొక్క యూనిట్స్ డిజిట్లో ఉండే నెంబర్ మాత్రం రాయొచ్చు, దట్ ఈస్ 5. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయమన్నారు? ప్లస్ చేయమన్నారు. అడిషన్ చేస్తే ఏమొస్తుంది? చూడండి, 6 + 5 1 11. ఇక్కడ 1 క్యారీ ఫార్వర్డ్ చేస్తాము. ఇక్కడ యూనిట్స్ డిజిట్లో ఏమొచ్చింది? మనకు దీని యొక్క సమ్లో 1 వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నౌ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 3. చూడండి, స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ బి అని రెండు ఇచ్చారు. అవి ట్రూనో కాదో ఒకసారి చూద్దాం. x + 5y = 5, 2x - 3y = 3 హ్యావ్ నో సొల్యూషన్ అన్నాడు. ఎప్పుడు నో సొల్యూషన్ వస్తుంది? వెనెవర్ a1/a2 = b1/b2. అంటే x కోఎఫిషియంట్ రేషియో, y కోఎఫిషియంట్స్ రేషియో రెండు ఈక్వల్ అయ్యి అండ్ నాట్ ఈక్వల్ టు కాన్స్టాంట్ టర్మ్స్, దట్ ఈస్ c1/c2. అప్పుడు మాత్రమే నో సొల్యూషన్ వస్తుంది. అవునో కాదో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ దానికి సంబంధించి ఇక్కడ a1/a2 ఏముంచండి? ఇక్కడ x కోఎఫిషియంట్ 1, ఇక్కడ 2, సో 1/2. b1/b2 x coefficient is 1 here by ఇక్కడ -2 ఏమొచ్చింది మనకి? ఇక్కడ -2, 1/-2. ఇవి రెండు ఈక్వలా? ఈక్వల్ కాదు. ఎందుకంటే ఇది 1/2, ఇది -1/2. సో a1/a2 is not equal to b1/b2. అంటే దీనికి ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. ఈ విధంగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈ విధంగా వస్తుంది. ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ సొల్యూషన్, దట్ ఈస్ యూనిక్ సొల్యూషన్. ఇక్కడ ఏమన్నారు? నో సొల్యూషన్ అన్నారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్. అండ్ స్టేట్మెంట్ బి చూద్దాం. x - 2y - 3 = 0 and 3x + 4y - 20 = 0 have exactly one solution అన్నారు. అంటే ఈ విధంగా రావాలి.
అవునో కాదో చూద్దాం. a1/a2 ఇక్కడ కూడా a1/a2 క్యాలిక్యులేట్ చేద్దాం. a1/a2 ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి x కోఎఫిషియంట్ 1 బై ఇక్కడ x2 కోఎఫిషియంట్ 3. సో 1/3. ఓకే. తర్వాత ఇక్కడ వచ్చేసి b1/b2. b1 ఈజ్ వాట్? ఇట్ ఈజ్ -2 డివైడెడ్ బై y కోఎఫిషియంట్ ఇక్కడ ఏముంది 4. క్యాన్సిలేషన్ చేస్తే -1/2. చూడండి 1/3 అండ్ -1/2 బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో ఇక్కడ కూడా a1/a2 is not equal to b1/b2. కాబట్టి దీనికి ఎగ్జాక్ట్లీ 1 సొల్యూషన్ ఉంటుంది. ఇది కరెక్ట్, ఇది ట్రూ. సో a is false, b is true. ఎక్కడ ఉందో చూద్దాం. బోత్ a b are true అన్నాడు, ఇది కాదు. a is false, b is true. yes, option C is right answer for the third question. Now let's see next one. Question number 4 ఇక్కడే ఉంది. ఇక్కడ సింపుల్ గా మనకు గ్రాఫ్ ఒకటి ఇచ్చారు. చూడండి, ద గ్రాఫ్ ఆఫ్ పాలినామియల్ ఇస్ షోన్ ఇన్ ఫిగర్. ద నంబర్ ఆఫ్ ఇట్స్ జీరోస్ ఈజ్, ఎన్ని జీరోస్ ఉంటాయి అన్నారు. చూడండి, x యాక్సిస్ ని ఎన్ని పాయింట్స్ దగ్గర కట్ చేస్తే అన్ని జీరోస్ ఉంటాయి. x యాక్సిస్ ని ఇక్కడ 1 2 3 4 5 పాయింట్స్ దగ్గర ఇది కట్ చేస్తామండి. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ హౌ మెనీ? ఇట్ ఈజ్ 5 zeros. Now next question చూద్దాం. Question number 5. Explain why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 1 plus 5 are composite numbers అన్నారు. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ వీడియో చేసుకోవడం జరిగింది మన ఎక్సర్సైజ్లో. దానికి సంబంధించినటువంటి లింక్ ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఆ వీడియోని చూసి దీన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. See question number 6. Of course, ఇది example problem మనకు టెక్స్ట్ బుక్ లో. In a shop, the cost of 2 pencils and 3 erasers is 9 rupees, and the cost of 4 pencils and 6 erasers is 18 rupees. Express the situation in the form of pair of linear equations. Linear equations మాత్రమే రాయమన్నారు. Linear equations. So linear equations రాద్దాం. 2 quantities ఉన్నాయి ఇక్కడ, కాస్ట్ ఆఫ్ పెన్సిల్ అండ్ కాస్ట్ ఆఫ్ ఎరేజర్. మరి వాటిని x అండ్ y అనుకుందాం. చూడండి, దీని యొక్క సొల్యూషన్ ఏం రాస్తామో. లెట్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ అండ్ ఎరేజర్ be x rupees and y rupees respectively. అంటే పెన్సిల్ కాస్ట్ x రూపీస్, ఎరేజర్ కాస్ట్ y రూపీస్ అనుకుందాం. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది? కాస్ట్ ఆఫ్ 2 పెన్సిల్స్. గివెన్ దట్ ఫస్ట్ ఏమిచ్చాడు? కాస్ట్ ఆఫ్ 2 పెన్సిల్స్ అండ్ 3 erasers is how much? 9 rupees. దీనికి ఈక్వేషన్ ఏమొస్తుంది? therefore 2 పెన్సిల్స్, ఒక పెన్సిల్ x అంటే 2 పెన్సిల్స్ 2x ప్లస్ ఒక ఎరేజర్ y అంటే 3 erasers 3y is equals to 9. ఒక ఈక్వేషన్ వచ్చింది. సిమిలర్లీ ఇదే విధంగానే ఇక్కడ కూడా సేమ్ ఇలాగే వర్కింగ్ రాయవచ్చు. సిమిలర్లీ ఏం రాయొచ్చు చూడండి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 4 పెన్సిల్స్ కాస్ట్ అంటే 4x, అలాగే 6 erasers కాస్ట్ అంటే 6y is equals to how much? it is 18 rupees. 18 రూపీస్ సింబల్ రాయొచ్చు, రాయకపోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో దీస్ ఆర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్స్ ఫర్ ది గివెన్ సిచ్యువేషన్ అని రాస్తే సరిపోతుంది అనమాట. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. That is question number 7. Find the zeros of quadratic polynomial x square minus 2x minus 8 and verify the relationship between the zeros and their coefficients అన్నారు. ఇది కూడా ఎక్సర్సైజ్ సంబంధించి మనం ఆల్రెడీ వీడియో చేసాము. ఆ వీడియో యొక్క లింక్ ఇక్కడ బ్లింక్ అవుతుంది. దాన్ని కూడా గమనిస్తారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8లో ఏ చూడండి. ప్రూవ్ దట్
√5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి పిల్లలు. మరి దీనికి సంబంధించి కూడా మనము వీడియో క్లియర్గా చేయడం జరిగింది. సో ఆ వీడియోను మీరు చూసి దాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ ఫైనలీ బి చూడండి, దీన్ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ 2x + y - 6 = 0 అండ్ 4x - 2y - 4 = 0 అన్నాడు. ఇక్కడ స్పెసిఫై చేయలేదు మెథడ్, కాబట్టి మనకి ఇష్టం వచ్చిన మెథడ్లో చేసుకోవచ్చు. ఏదో సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆర్ ఎలిమినేషన్ మెథడ్. ఆఫ్ కోర్స్ ఎలిమినేషన్ మెథడ్ ఈజీ అవుతుంది. సో దీని యొక్క సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ మనము గివెన్ ఈక్వేషన్స్ అని రాసుకుంటాం. గివెన్ ఈక్వేషన్స్. సో వాట్ ఆర్ గివెన్ ఈక్వేషన్స్? దే ఆర్ 2x + y - 6 = 0. This is equation 1. And second equation is what? 4x - 2y - 4 = 0. This is equation 2. See, elimination method లో మనం ఏం చేయాలా? either x కోఎఫిషియెంట్స్ కానీ y కోఎఫిషియెంట్స్ కానీ సేమ్ ఉన్నాయో లేదో చూడాలి. x కోఎఫిషియెంట్స్ 2 and 4, ఇక్కడ y 1, ఇక్కడ -2. సో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి సేమ్ చేసుకుందాం. y సేమ్ చేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ ఆపోజిట్ సైన్ ఉంది. సో ఇక్కడ -2 ఉంది, ఇక్కడ +2 రావాలంటే కంప్లీట్ ఈక్వేషన్ 1ని మనం ఏం చేస్తామంటే 2తో మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లై హోల్ ఈక్వేషన్ 1 by 2. దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. దీన్ని యాజ్ ఈజ్గా 1తో మల్టిప్లై చేద్దాం. సో 2తో మల్టిప్లై చేస్తే 2 × 2 = 4x + 2y -12 = 0. Let this be equation 3. దీన్ని 3 అందాం. ఈక్వేషన్ 1తో మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది కాబట్టి దాన్ని యాజ్ ఈజ్గా 4x - 2y - 4 = 0. సేమ్ ఈక్వేషన్ వచ్చింది కాబట్టి దీన్ని ఈక్వేషన్ 2గానే ట్రీట్ చేద్దాం. నౌ చూడండి, ఇవి రెండు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతే అడిషన్ చేస్తే, సో యాడ్ ఈక్వేషన్ 3 and 2. See, plus 2y - 2y gets cancelled. 4x, total 8x. -12 - 4 -16 = 0. Then see, 8x in subject ga తీసుకుంటే, then 8x = -16 becomes +16. Then 8 1 is 8 2 gets cancelled. Therefore x = what? It is 2. సో మరి y వాల్యూ కనుక్కోవాలంటే x వాల్యూని మనము either ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూషన్ చేద్దాం. Now substitute x = 2 in equation 1. What is equation 1? It is 2x + y - 6 = 0. So 2x అంటే 2 × x ప్లస్లో మనం ఏం రాసుకోవచ్చు 2 + y -6ని కూడా ట్రాన్స్పోజ్ చేయండి. Then it is +6. Then 2 2s are 4. 4 + y = 6. Then y +4ని ట్రాన్స్పోజ్ చేస్తే 6 - 4. So y = 2. So y is also 2. X is also 2. కావాలంటే వెరిఫై చేసి చూద్దాం. ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 2s are 4. 4 + 2 6. 6 - 6 0. కరెక్టే. ఇక్కడ కూడా చూద్దాం. 4 2s are 8. 2 2s are 4. 8 - 4 4. 4 - 4 0. సో ఇది సాటిస్ఫై చేస్తుంది 2 ఈక్వేషన్స్ని. కాబట్టి ద సొల్యూషన్ ఈజ్ వాట్? సొల్యూషన్ x = 2 and y = 2. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు.